జేఎన్టీయూ బీటెక్ R22లో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి మెకానికల్. సో వీటికి టిప్స్ వీడియోస్ చెప్పమని 2 బీటెక్ మెకానికల్ దానికి అడుగుతున్నారండి R22లో. సో ఫస్ట్ ఆల్ ఇన్ వన్కు సంబంధించిన క్వశ్చన్స్కి కీవర్డ్స్ చెప్తానండి. ఆ తర్వాత ఓవరాల్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో కూడా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ప్లేలిస్ట్ వెతుక్కోండి, మీకు అన్నీ దొరుకుతాయి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే ముందుగా ఆల్ ఇన్ వన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 5 యూనిట్లు ఉన్నాయండి. అయితే ఇందులో షార్ట్ క్వశ్చన్స్లో కీవర్డ్స్ వీటితో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ కీవర్డ్ ఇంపార్టెంట్ అండి, డిఫైన్తో స్టార్ట్ అయ్యే కీవర్డ్లు ఎక్కువ ఉన్నాయండి. సో ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి. ఇక రెండోది ఇంపార్టెంట్ అండి, వాట్ అండ్ డ్రా. సో ట్రాన్స్ఫార్మర్స్ ఇలాంటి వాటి దగ్గర తగులుతాయి అవి. సో వాటితో స్టార్ట్ అయ్యి డ్రాతో సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అలా థర్డ్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అండి, వాట్ మీద ఎక్కువ ఇస్తారండి. ఫోర్త్ది వచ్చేసరికి వాట్ అండ్ హౌ. ఇవి షార్ట్ క్వశ్చన్స్కి. ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ది ఇంపార్టెంట్ అండి, డిటర్మిన్. అంటే ప్రాబ్లమ్స్కి ఇస్తారండి ఇది ఎక్కువ. వోల్టేజో అవుట్పుట్ వోల్టేజో అలా ఉంటుంది. ఇక సెకండ్ది వెరీ ఇంపార్టెంట్, డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇలా ట్రాన్స్ఫార్మర్లకి, మెషిన్స్కి, వాటికి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఇలా. థర్డ్ది వచ్చేసరికి ఎనలైజ్. ఫోర్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ రైట్. ఫిఫ్త్ది వచ్చేసరికి విత్ నెససరీ లేకపోతే విత్ నీట్ డయాగ్రామ్స్. వెరీ ఇంపార్టెంట్ అది, ఓకేనా. సో సిక్స్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ లిస్ట్. ఇక సెవెంత్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్. సో ఇవి ఆల్ ఇన్ వన్లో కీవర్డ్స్ స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్. ఇక యూనిట్స్ పరంగా చూసుకుంటే యూనిట్ 1లో డీసీ సర్క్యూట్స్, ఏసీ సర్క్యూట్స్. డీసీ సర్క్యూట్స్లో అండి కేవీఎల్ కేసీల మీద ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే నోడల్ అనాలిసిస్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఏసీ సర్క్యూట్స్లో వచ్చేసరికి ఏంటంటే ఈ రియాక్టివ్ పవర్, రియల్ పవర్, అపారెంట్ పవర్, పవర్ ఫ్యాక్టరీ కనుక్కోవడం మీద ఇవ్వచ్చు, లేకపోతే డెరివేషన్స్ పీక్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ మీద ఇవ్వచ్చు, లేకపోతే ఇక వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్ ఇన్ స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 2లో చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్లో కాంపనెంట్స్ ఆఫ్ ఎల్టీ స్విచ్ గేర్ వెరీ ఇంపార్టెంట్ అండి, అడుగుతారు. ఇక అందుట్లో ఎంసీబీ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది, ఎంసీసీబీ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది, ఈఎల్సీబీ మూడింటికి కలిపి ఏబీసీ కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందుట్లో వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్ ఇంపార్టెంట్. ఇక తర్వాత వై డూ ఎర్తింగ్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇంపార్టెంట్ అండి విత్ క్యారెక్టరిస్టిక్స్. ఒకవేళ ప్రాబ్లం కనుక ఇస్తే ఎనర్జీ కన్సంప్షన్ మీద ఇస్తాడు. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఎలక్ట్రికల్ మెషిన్స్లో కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఈక్వలెంట్ సర్క్యూట్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు, లాసెస్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ కానీ దేని మీద. ఇక వచ్చేసరికి డీసీ జనరేటర్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ డెరివేషన్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇక డీసీ మోటార్ కూడా వర్కింగ్ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ అండి. టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎనీ వన్ మెథడ్. ఇక 3 ఫేజ్ ఇండక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ మీద, ఓకేనా. సో సింక్రోనస్ జనరేటర్ కన్స్ట్రక్షన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. కన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఇస్తాడు. యూనిట్ 4 చూసుకుంటే 2 ఉన్నాయి ఇక్కడ, పిఎన్ జంక్షన్ అండ్ జీనార్ డయోడ్, రెక్టిఫైర్స్ అండ్ ఫిల్టర్స్. ఈ పిఎన్ జంక్షన్ అండ్ జీనార్ డయోడ్లో ఈ వోల్ట్ యాంపియర్ క్యారెక్టరిస్టిక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఈక్వలెంట్ సర్క్యూట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పిఎన్ జంక్షన్ డయోడ్కి. వాటికి జీనార్ డయోడ్కి క్యారెక్టరిస్టిక్స్, వాటి అప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఈ రెక్టిఫైర్స్ అండ్ ఫిల్టర్స్లో వచ్చేసరికి ఏంటంటే రిపుల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి వెరీ ఇంపార్టెంట్. ఇందులో బ్రిడ్జ్ రెక్టిఫైర్ కానివ్వండి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కానివ్వండి ఖచ్చితంగా ఇస్తాడండి. ఇక ఆ తర్వాత దాంట్లో ఫిల్టర్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్, దాని గురించి కూడా ఇస్తాడు. యూనిట్ 5 చూసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి, బీజేటీ, ఎఫ్ఎట్. బీజేటీలో వచ్చేసరికి సిఈ, సిబిసిసి కాన్ఫిగరేషన్, కన్స్ట్రక్షను, లేకపోతే వాటి కంపారిషను, వాటి ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అడుగుతాడు. ఇక ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్లో వచ్చేసరికి కన్స్ట్రక్షను లేకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. ఈ బీజేటీకి, ఫెట్కి కంపారిజన్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఇది.